రికమెండేషన్ అక్కర్లా, బ్రేక్ దర్శనానికి వచ్చేయండి, ఎంతమంది ఉంటే అంతమంది 10,500 ఎంత తీసుకుంటారు, 500 రూపాయలేమో బ్రేక్ దర్శనానికి, 10,000 రూపాయలు టికెట్కి శ్రీవాణికి. ఈ 10,000 రూపాయలు తీసుకెళ్ళి వీటన్నిటిని పెట్టి దాదాపు 14,500 కోట్లు ఎంతో చెప్పారు నిన్న రావడం. ఆ డబ్బులతో దాదాపు 2,500 3,000 గుళ్ళో కట్టారు ఈ 5 ఏళ్ళ. ఓ 1000 దాకా అంటే 3-4 వేల గుళ్ళని ఆలోచించారు, అంటే ఓకే చేశారు. అందులో చాలా వరకు కట్టారు, ఓ 25%, 30%, 40% కట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ డబ్బులు శ్రీవాణి ట్రస్ట్ అంటే ట్రస్ట్గానే ఇస్తూ వచ్చారు, అలా కాకుండా ఇక పైన టీటీడీలోకే ఈ డబ్బులు అని చెప్తున్నారు. టికెట్ ఉంటుంది అక్కడ 10,000. మరి తిరుమల తిరుపతి దేవస్థానమే ఆ గుళ్ళకి డబ్బులు ఇస్తే నో ప్రాబ్లం, హ్యాపీ. అంతే. అవును. అంటే ఇప్పటి వరకు ట్రస్ట్కి వెళ్ళిన డబ్బులు ఇప్పుడు వీళ్ళకి టీటీడీ, అది ట్రస్ట్ కూడా టీటీడీనే, వేరే వాడు ఎవరు నడపడది, టీటీడీ మెయిన్ అకౌంట్కి వస్తుంది, అంతే మెయిన్ అకౌంట్ నుంచి ఇవ్వాలి. అదేంటంటే సారస్వత ఫౌండేషన్ ఒకటి ఉంది మనకి, ఇదివరకు మన దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఈ డబ్బులు వెళ్తే వాళ్ళు కొన్ని గుళ్ళు కట్టించారు. అలాగే లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ ప్రజాప్రతినిధులు చెప్పిన చోట్ల మరికొన్ని గుళ్ళు కట్టించారు అనమాట. ఈ లోకల్గా ప్రజాప్రతినిధులు కట్టించిన గుళ్ళ దగ్గర ఈ అవకతవకలు జరిగినాయి అన్నది వీళ్ళ ఆగ్రహం. కానీ ఒకటి సార్, ఇదొకటి ఈ టూరిజం కోట ఏంటి సార్, అది 4,000 టికెట్లు కోటాను రద్దు చేస్తున్నాం కంప్లీట్గా అన్నారు. అంటే ఇదేం లేదండి, మీకు ఎట్లా ఉంటుందంటే టూరిజం డిపార్ట్మెంట్తో టీటీడీ టైఅప్ అయింది. ఎలాగంటే